again it should start again same steps same కదండి క్యూబ్ అని అంతే డేటా సోర్స్ గుడ్ రైట్ క్లిక్ టీడీ సేల్స్ వాట్ అబౌట్ డేటా సోర్స్ అయిపోలే ఫ్లో ఎక్కడుందప్ప ఇదేనా 1 I think there was a file called sales, I think, right? Chala, rendu ఒకటే ఉండొచ్చు. Product key is what? Namusi, either dads, okay. Customer key, Namusi. Sales order number, care, money number, care, okay. Line item number, Namusi. Order quantity, it's a quern, right? And say quern పెడితే అప్పుడు యూనిట్ అడుగుతుంది ఆటోమేటిక్గా. ఓకే, ఐ కమ్ టు దట్. యూజ్ డెసిమల్ తీసుకొని డెసిమల్ సిఆర్ కరెంట్ అన్ని కరెన్సీ వాల్యూ అమౌంట్ వాల్యూ కదా సిఆర్ఆర్. geography key, sales care, okay. Customer currency or currency key unit is fine, good. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏం ఫీల్డ్స్ ఉన్నాయి, ఫీల్డ్ నేమ్ ఏంది సిఆర్ఆర్ కదా, ఆర్ఆర్ఈఎన్సివైఎల్సే. ఇంకా కన్ఫ్యూజ్ కావాలి, ఎనీ నేమ్ యూనిట్స్ నా ఇష్టం సరే పేరు ఇచ్చుకుంటా, కరెన్సీస్ ఒకటి యూనిట్స్ ఒకటి. నౌ ఐ నీడ్ టు లింక్ దిస్ సేయింగ్, చూడు whichever you say current CORR, it will ask me what is the currency linking field. Currencies is my field linking, specifying the currency of it. Okay, nanda? And for quantity it should be what? Units. So ante query aithe what is my unit relevant field? If it is currency CORR value, what is my currency relevant field? That's it. Activate. See, it is going to show you 10,000 records for the preview. If it's say you don't want to do this, but taggage you can just say 10 and then shows only preview of 10 records. Okay. Then what? Create transformations. Target is my cube. Source is data source. Put mapping. Product key. షిప్పింగ్ డేట్ పోయి క్యాల్డేకి పోయింది, కరెక్టా రాంగా? రాంగ్ కదా. మన యాక్చువల్ లాజిక్ ఆర్డర్ డేట్ షుడ్ గో టు గుడ్. లెట్ మీ గో టు ప్రోడక్ట్ కీ. ఐ వుడ్ లైక్ టు పాస్ ఇట్ టు ప్రోడక్ట్ కీ. ఆర్డర్ డేట్ టు క్యాల్డే. డ్యూ డేట్ టు వాట్? డ్యూ డేట్. షిప్ డేట్ టు షిప్ డేట్. కస్టమర్ కీ టు కస్టమర్ కీ. కరెన్సీ కీ, డోంట్ వరీ ఆన్ దట్. నెక్స్ట్ నీకు సేల్స్ ఆర్డర్ నెంబర్ కావాలా? సేల్స్ ఆర్డర్ నెంబర్, సేల్స్ ఆర్డర్ లైన్ ఐటమ్ నెంబర్. ఆర్డర్ చూడు, క్వాంటిటీ లాగానే ఆటోమేటిక్ యూనిట్ ఆల్సో గెట్స్ గో టు దట్. లింకింగ్ యూనిట్ ప్రైస్, ఎక్స్టెండ్ అమౌంట్, అన్ని అమౌంట్ రెండెడ్ పోతాయి, బట్ అమౌంట్ ఒక కరెన్సీ. స్టాండర్డ్ ప్రైస్ టు దిస్, డిస్కౌంట్ అమౌంట్ టు దిస్, ప్రొడక్ట్ స్టాండర్డ్ కాస్ట్ టు దిస్, టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ ఇస్ దిస్, sales amount, tax amount, right? And then geographic key to what? Geographic key. Sales channel code to what? Channel code. Okay na boss? Em pedda nee record but map chesna activate. Tax amount debunda. Tax amount mandi kadan koduvandi. Let's see tax amount.
వీడు ట్యాక్స్ అమౌంట్ డెసిమల్లో క్రియేట్ చేసినారు, అందుకు వచ్చింది. బస్ నువ్వేదో టెన్షన్ నేనేదో ఒకటి చేస్తున్నాను, బట్ డోంట్ వరీ ఆన్ దిస్ పార్ట్. యాక్చువల్గా ఏమంటే సోర్స్లో నుంచి యూ గెటింగ్ ట్యాక్స్ అమౌంట్ యాజ్ అమౌంట్. వీడు ఇన్ఫర్మేటివ్ క్రియేట్ చేసిన వాళ్ళు దాని అమౌంట్గా చేయలే, వేరే పెట్టాను. అందుకు నేను ఎక్స్ప్లిసిట్గా సమ్ కరెన్సీ ఇచ్చుకుంటున్నాను. నేను ఇక్కడ ఐఎమ్ జస్ట్ కన్వర్టింగ్ ఇట్ అట్ ద రూల్. డోంట్ వరీ ఆన్ దట్ పార్ట్ ఆఫ్ ఫ్రైట్కి కూడా అంతేనా. నీకు అంత కన్వీ అయితే ఆ రెండు దాని మ్యాపింగ్ బీకేసేది. ఓకే, అన్ని లోడ్ చేసే రూల్ మనం వీఆర్ ఫోకసింగ్ ఆన్ ది ప్రొసీజర్. ఓకే, నౌ డన్. దెన్ వాట్? ఇన్ఫో ప్యాకేజ్. దెర్ ఆర్ 2 lakh రికార్డ్స్. దీనికి అమౌంట్ తక్కువే, దీనికి ఎక్కువ. ఓకే, so what will be next step once this is done? DDP. జరుగుతుందో చూడవచ్చు. కెన్ గో టు RS సెషన్. RSMO అని ఒక టీ కోడ్ ఉంటుంది, వేర్ యూ కెన్ సీ స్టేటస్ ఆఫ్ ఎవ్రీ ఇన్ఫో ప్యాకేజ్ రన్నింగ్ ఇన్ ద సిస్టమ్. RSMO, RS మానిటర్ అన్నట్టు. MO వచ్చింది. ఏ రోజుది? ఈ రోజుది కావాలి. TT సేల్స్ రన్నింగ్ 1,37,000 వచ్చినాయి, ఇంకా వస్తున్నాయి. గో డీటెయిల్స్కి వెళ్తే ఒక్కో ప్యాకెట్లో 1000 వస్తుంది, టైం పడుతుంది. 65, 68 అంటే ఒక ప్యాకెట్ లేసి వస్తుంది. ఓకే, 180, 182, 185, 197, అయిపోయింది. Now it should data was requested and వచ్చింది. I can go to 2,09,800 has been loaded. Now what should I do? DTP run. Now it will take some time. It has to load data, those 2 lakh records from PSA to Cube. Suppose if the same scenario, if you have to do with Oracle database, what will change? Everything is same. Only the source system connection, instead of flat file, you will use what? DB connect. Same thing if you have to do with ECC, instead of using flat file connection, I will use what? ECC connection. Scenario is the same. Ultimate data source, target, transformation, info by DTP is all same. Okay? Ultimately, now you have the entire scheme of field, attribute table, text table, SI tables. Now when you load Cube, based on SIDs, dimension table and fact table also will be filled up. You can see packet length. నేను చూసుకోలేదన్న, చూసుకుంటే ప్యాకెట్ సైజ్ కంట్రోల్ చేసి వీ కెన్ కంట్రోల్ ప్యాకెట్ సైజ్ అంటే ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం. ఇప్పుడు DTP ఉంది, ఇక్కడ కింద ప్యాకెట్ సైజ్ ఎంత కావాలో మనం పెట్టవచ్చు. 50,000 అంటే అప్పుడు 50,000 రికార్డ్స్ విల్ గో ఇన్ 1 ప్యాకెట్. అట్లా ఇలా ఆల్ లాట్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇన్ దిస్. ఈ సినారో మీద అన్ని చేంజెస్ చేసుకుంటూ వెళ్తాం ఒకటి. ఓకే, దట్స్ వేర్ వి లర్న్. అందుకే డీప్ విల్ గెట్ ఇట్ మోర్ ఇన్ టు దిస్.
యాక్చువల్ నాకు 2 lakhs అంటే ఒక దాంట్లో 100 అంటే 200 change packets should go. So request number is 1, packet ID 1, and in that we have 1000 records in each packet. So by the time it loads, select create big square. Okay, I can. Done. So now is my data loaded to the queue? Right click, set display data, field selection for output. I want to see all characteristics. If I just execute, it will show only 200. చూడు కింద 200 ఉంది కాబట్టి తీసేస్తే మొత్తం 2 లక్షల రూపాయలు కనిపిస్తుంది. So it's good. I would like to see all the 2 lakh records. ఇది. So you got dates, I got product key, sales order numbers, item numbers, and you also see request number in the queue, and these are like INR, EA, units, and tax amounts. All this been loaded. So now I just want to fire out a query. What is it now? I will go to all programs.